నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, దేవునితో పోరాడాడు ఆయన. ఎవరు? యాకోబు. ఏం పోరాడాడు? దేవునితో ఎలా పోరాడాడు? పోరాటం అంటే నీవు నన్ను దీవించిందాక నేను వదలనని గట్టిగా పట్టుకున్నాడు. యేసు ప్రభుతో పెనుగులాడాడు ఆయన యాకోబు. మీరు చదువుకోండి, తర్వాత మీరు చదువుకోండి, ఆ కాంటెక్స్ట్ సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడువను, నీవు నన్ను దీవించే వరకు నిన్ను విడువను అని చెప్పి యాకోబు భక్తుడు గట్టిగా దేవుణ్ణి వదలకుండా పట్టుకున్నాడు. నువ్వు వదులు, నేను వెళ్ళాలి, నాకు టైం అయింది, నేను వెళ్ళాలని చెప్పి ఎంత అన్నా కూడా యాకోబు వదల్లా, నన్ను దీవించి పో అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు. అప్పటి వరకు యాకోబు అనే పేరుకు మోసగాడు అని పేరు అర్థం. కానీ ఇక్కడ నువ్వు యాకోబు అనబడవు ఇంకా, ఎందుకంటే నువ్వు దేవునితో పోరాడి నువ్వు దీవెనలు గెలుచుకున్నావు. నీ దీవెనలు గెలుచుకున్నావు. యాకోబు ఒక జీవితం ఎలాంటి జీవితం అంటే ఒక అద్భుతమైన జీవితం. తన అన్న మడివిని పట్టుకొని వస్తాడు. ఇద్దరు కవల పిల్లలు అయితే, నేను ముందు పోవాలి, నువ్వు రా అని వెనక్కి లాగేమని. ఈ మగపిల్లల విషయం భలే ఉంటుంది. నేను ఒక రీల్ చూసా, హ్యాపీ బ్రదర్స్ డే అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు, విపరీతంగా కొట్టుకుంటుంటారు. హ్యాపీ సిస్టర్స్ డే అని ఇద్దరు జడలు దూకుంటా, అక్క చెల్లెళ్ళు పేర్లు చూసుకుంటా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు. చాలా అది బ్రదర్స్ ఏమో ఏం చేస్తారు, కొట్టుకుని ఉంటారు, గుద్దుకుని ఉంటారు. ఏందిరా బాబు దెబ్బలు తగులుతాయిరా అని చెప్పి మనకే భయం వేస్తుంది, అంత ఇదిగా ఉంటుంది. చిన్నప్పుడు మేము కూడా అంతే అన్నదమ్ములు. తర్వాత పెద్ద అయిన తర్వాత వస్తాయి ప్రేమలు అనేటువంటివి. రైట్, ఇక్కడ చూడండి, వారిద్దరికి పోటీ. ఏశావు స్వభావం మంచిది కాదు కాబట్టి దేవుడు ఏశావును తృణీకరించాడు. యాకోబు స్వభావము సాధువయుండి అనేటువంటి మాట రాయబడింది కొత్త నిబంధనలో. కాబట్టి యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఆయన్ని దీవించి నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అని పేరు పెడతానని చెప్పి చెప్పాడు.